హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీవీసీ. అస్సాంలోకి అక్రమంగా ప్రవేశించిన 7 రోహింగ్యాలను కాచర్ జిల్లాలోని కటిగోరాలో అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్రూప్లో మహిళలు, పిల్లలతో కలిపి 11 మంది ఉన్నారు. అస్సాంలోని లోకల్స్కి అనుమానం రావడంతో వారి ఐడి కార్డ్స్ గురించి అడిగారు. కానీ వారు ఎలాంటి ఐడి కార్డు చూపించలేదు. దాంతో అక్కడి ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అస్సాం పోలీసులు ఈ రోహింగ్యాలను అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేయగా ఈ 11 మెంబర్స్ గత 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉన్నారని, అక్కడే ఒక ఫ్యాక్టరీ కార్మికులుగా పనిచేస్తున్నారని కచర్ పోలీసులు చెప్పారు. ఈ 11 మెంబర్స్ 2020లో దేశంలోకి అక్రమంగా వచ్చినట్లు, ఆ తర్వాత స్థానిక అధికారి సహాయంతో నకిలీ ఇండియన్ ఐడీలను కూడా తీసుకున్నారని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ప్రభుత్వం ఇటీవల ఇల్లీగల్ ఇమిగ్రెంట్లపై చేపట్టిన చర్యలను చూసి మేము హైదరాబాద్ నుండి పారిపోయామని అరెస్ట్ అయిన రోహింగ్యా గ్రూప్ అంగీకరించింది. వారు కచర్ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్లాలని అనుకున్నారు. రోహింగ్యాలను బంగ్లాదేశ్ కు తిరిగి పంపడానికి BSF కి అప్పగించనున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఇటీవల అస్సాం నుండి ఇప్పటి వరకు 3300 మందికి పైగా అక్రమ చొరబాటుదారులను పంపించి వేశారు.